స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నందిని మిల్క్ సమర్పించి ఉగాది స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం. ఉగాది శుభాకాంక్షలు వనజ గారు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు జయ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి 2025 చాలా త్వరగా వచ్చేసింది అనిపిస్తోందండి నాకైతే. బిజీగా ఉంటే తొందరగా వచ్చేస్తుంది మేబీ. ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఏంటి, అన్ని రాసులకి ఎలా ఉంది, అసలు ముందు మన దేశానికి ఎలా ఉంది? మామూలుగా అయితే ఇప్పుడు చూస్తే చాలా మంది ఒక టెర్రర్ పుట్టించేస్తున్నారు, ఏదో వరల్డ్ వార్ వచ్చినంత అవునండి. 2025 అంతే సంగతులు. కొన్ని రాసులు అయితే భయపడిపోయి వణికిపోయేలాగా మాట్లాడేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఇంకా లైఫ్ లేదు. ఫస్ట్ అన్నిటికంటే ప్రమాదకరమైనది భయం. మన భయమే మనం తినేస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఈ మధ్య చెప్పారు మేష రాశి వాళ్ళకి బాగోలేదు, మీన రాశి వాళ్ళకి ఇంకా అంతే అట్టర్ ఫ్లాప్ అయిపోతారు వాళ్ళు, అట్లా ఇట్లా ఇవన్నీ చెప్పారు. సో ఏది ఎట్లా ఉన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ అనుసరించి చాలా మంది ఫాలో అవుతారు. అండ్ ఫస్ట్ భయాన్ని తీసి బయట పెట్టాలి. భయాన్ని బయటపెట్టి మనం ఏవేవైతే రెగ్యులర్గా మనం చేసే మంచి పనులు ఏవైతే ఉంటాయో, మంచి పూజలు కానివ్వండి, మంచి కార్యక్రమాలు, దాన్ని బేస్ చేసుకుని మన రిజల్ట్ ఉంటుంది. రూల్ ఆఫ్ లైఫ్ ఏంటంటే మనకి టైం బాగున్నప్పుడు కూడా మంచి చేయాలి, టైం బాగోలేనప్పుడు కూడా మంచి చేయాలి. మనం టైం బాగున్నప్పుడు చేసిన మంచి మనకు టైం బాగోలేనప్పుడు పనికి వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. సో టైం బాగోలేనప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగా చేయాలి అంతే. ఎందుకంటే అలాగో ఈ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మీరు అన్ని బాగున్నప్పుడు మీరు చేసే మంచి పనులు. సో ఇది ఒకటే గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఏ రాష్ట్ర వాళ్ళకైతే చాలా భయంకరంగా ఉంది, చాలా ఇదైపోతారు, పోలీస్ కేసులు అయిపోతాయి, కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, యాక్సిడెంట్స్ అయిపోతాయి, జాబులు పోతాయి, ఇట్లా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. వాళ్ళందరికీ ఒకటి మీరు చేయాల్సిన 2-3 చిన్న చిన్న ఏంటంటే ఈ 7.5 ఎవరికైతే ఉందో సెకండ్ ఫేజ్ ఆఫ్ 7.5 నడుస్తుంది ఏళ్ళనాటి శనిలో రెండో ఫేజ్ అనమాట. ఒక్కొక్కటి 2.5 డివైడ్ అవుతుంది ఏళ్ళనాటి శని. ఇప్పుడు రెండో ఫేజ్ కొంచెం ఇబ్బందులు పెడుతుంది అంటారు. సో ఆ రెండో ఫేజ్ ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ప్రతిరోజు సూర్యుడిని చూసేలాగా ఉండాలి. అంటే సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవడం ఒకటి. ఇంట్లో మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ని అట్మోస్ట్ రెస్పెక్ట్ఫుల్గా చూసుకోవడం ఒకటి. దాని తర్వాత చేపలు, ఫిషెస్కి ఎంతగా ఫీడ్ చేయగలిగితే ఈ ఇయర్ మొత్తం ఎవరికైతే బాగోలేదో వాళ్ళందరూ చేపలకి మనం ఏదో ఒకటి అంటే మనం భూతదయ అంటాం, అన్నిటికీ ఏదో పెడుతూ ఉంటాం పశువులకి పక్షులకి. బట్ ఈసారి ఎక్కువగా ఫిషెస్కి మీరు ఎక్కడైతే సర్వీస్ లాంటిది అట్లా వెళ్ళి వాటికి ఏదైనా ఒకటి తినిపించడం అట్లాంటివన్నీ ఒకటి చేసుకోవడం ఒకటి. దాని తర్వాత మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మర్యాదపూర్వకంగా చూసుకోవడం. అంటే కొంతమంది చాలా చీదరించుకొని వాళ్ళని చాలా ఇల్ ట్రీట్ చేస్తూ ఉంటారు, అట్లాంటివన్నీ చేయకుండా ఉండడం ఒకటి. తర్వాత రెగ్యులర్గా నీట్నెస్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం. చాలా మంది స్నానం అక్కర్లేదు, రేపు అక్కర్లేదు, ఈరోజు అక్కర్లేదు, ఈ నీట్నెస్ ఒకటి నీట్గా ఉంచుకోవడము. అండ్ రెగ్యులర్గా మీరు చేసే పూజలు. అండ్ 2025 ఇయర్ ఆఫ్ మార్స్ అంటే కుజగ్రహానికి సంబంధించిన ఇయర్ కాబట్టి నంబర్ 9 అనమాట ఓవరాల్గా. అయితే దీనికి ఫేవరబుల్ గాడ్ హనుమంతుడు. సో ఎవరికైతే శని బాధలు ఉన్న వాళ్ళు కూడా హనుమాన్ చాలీసా చదివి హనుమంతుడు ఆరాధన చేస్తూ ఉంటే కూడా వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఏం భయపడకుండా మీ ధర్మంగా మీరు ఏమేమి పనులు అయితే అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి, అవన్నీ చేసుకుంటూ మీ రెస్పాన్సిబిలిటీస్ 100% ఫుల్ఫిల్ చేస్తూ హనుమంతుడు ఆరాధన చేస్తే సూపర్ డూపర్గా ఉంటుంది. సో సహాయ సహకారాలు మరింత పెంచి అంతే కదండి. ఎగ్జాక్ట్లీ. అయితే మనం జనరల్గా ఉగాది అనగానే మనకి ఉగాది పచ్చడి, దాంతోపాటు ఉగాది పంచాంగం రెగ్యులర్గా ప్రతి ఒక్కరం ఫాలో అవుతుంది. పంచాంగంలో ఎవరికి వారికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. నా రాశికి ఎలా ఉంది, ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, తర్వాత అవమానం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది చూసుకుంటాం. మన వాతావరణ పరిస్థితులు, రైతులు ఒకప్పుడైతే రైతులట వనజ గారు మీకు తెలిసే ఉంటుంది. మన ఉగాది పంచాంగం నుంచే ఎప్పుడు వర్షాలు పడితే ఎప్పుడు ఏ పంట వేసుకోవాలి ఇలాంటివి కూడా తీసుకునేవాళ్ళు అప్పుడు. అవును, కరెక్ట్. ఇప్పుడు మనం ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఎలా ఉంది అని చూసుకుంటాము, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసుకుంటాము, ఎవరికి వారికి ఇండివిజువల్గా కూడా మాట్లాడుకుంటాం. కొంతమందికి ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, డేటు టైము ఏం తెలియదండి. అలాంటి వారు అసలు ఎలా ఫాలో అవ్వాలి, ఎక్కడ అంటే ఎలా తెలుసుకోవాలి అనేది ఒక డౌట్ ఉంటుంది. మీరు ఒక టారో రీడర్ గా మీరంతా నెంబర్స్ ప్రకారమే మాట్లాడతారు కాబట్టి ఈ రోజు మనము 1 to 9 వరకు తీసుకున్నాం. ఈ నెంబర్స్ కి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది ఒక్కసారి మీ మాటల్లో తెలుసుకోవాలనిపిస్తోందండి విత్ టారోతో. తప్పకుండా. అయితే ఎవరెవరికైతే డేట్ ఆఫ్ బర్త్ తెలియదు
తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు నేను చేసే టారో చాలా సింపుల్గా ఉంటుంది. మన మనసులో ఇప్పుడు చాలా మీ మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి ఇవన్నీ చూసుకుని ఉంటారు. సో వాటిలో రిజల్ట్ ఎట్లా ఉన్నా ఒకసారి నా బిలీఫ్ మెయిన్ బాబా. ఓకే, బాబాని బిలీవ్ చేసి నేను టారోస్ చేస్తూ ఉంటాను. బాబాని తీసుకొచ్చేసారు కదా మా దాకా. సో 1 నుంచి 9 దాకా ఒక నెంబర్ మనం మనసులో అనుకుందాం. ఈ ప్రోగ్రామ్ అయ్యే లోపల, ఈ కార్డ్స్ తీసే లోపల 1 to 9 ఏదైనా ఒక నెంబర్ చూస్ చేసుకోవాలి. సో వనిజ గారు 1 to 9 మధ్యలో ఒక నెంబర్ ని మనసులో అనుకోమంటారు. దాని ప్రకారం మీరు టారో రీడింగ్ చెప్తారు, అంతే కదండి? నాకైతే పర్సనల్ గా నేను ఎంత బాగా నమ్ముతానంటే టారోని, నేను ఏ రోజు చెప్పలేదు. 200% నేను వనజ గారిని బ్లైండ్ గా ఫాలో అవుతానండి. ఏ విషయం వచ్చినా నేను పర్సనల్ గా తనకి కాల్ చేస్తాను, నాకు టారో రీడ్ చేసి తను చెప్తారు ఈ పని చేయొచ్చు చేయకూడదు, ఇది కరెక్ట్ కాదని. అందులో 201% అది కరెక్ట్ గా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ట్రస్ట్. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఎట్లా అండి? మీరు ఇవ్వండి కార్డ్స్. నెంబర్ 1 వాళ్ళకి జయ గారే కార్డ్స్ తీస్తున్నారు. తండ్రి ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. రిలేషన్షిప్ కార్డ్ తీశారు. ఓకే, నెంబర్ 1. ఓకే, అంటే ఆర్డర్ లో తీయక్కర్లేదు, నా ఇష్టమా? పర్లేదు, మీ ఇష్టం, ఎట్లా అన్నా తీయండి. నాకు తెలిసి ఏ కార్డ్కి ఏం చెప్తున్నాను. ఓకే, జై సాయి బాబా. సో ఇవన్నీ నెంబర్ 1 వాళ్ళకి కార్డ్స్. ఓకే, మీరు తీసినవి నెంబర్ 1. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నెంబర్ 1 ఎవరు అనుకున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా. ఓకే ఓకే, ఫస్ట్ కార్డ్ ఏంటంటే ట్రస్ట్. మీకు నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ చాలా ఉంటాయి అన్నమాట. ఎవరినైనా నమ్మాలి అంటే కాస్త ఏదో మీ పాస్ట్ లైఫ్లో అయిన ఇన్సిడెంట్స్ ఏదో ఇంతకుముందు సంవత్సరం ఎవరితో ఏదో ఇష్యూ అవ్వడం వల్ల అందరినీ నమ్మడానికి కొంచెం వెనకాడుతూ ఉంటారనమాట. ఓకే, అయితే అది ఎలాగా ఆ నమ్మకాన్ని మళ్ళీ ఎలా కుదుర్చుకోవాలని మళ్ళీ ఈ దీంట్లో చూద్దాం. సెకండ్ థింగ్ ఏంటంటే మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న యాంగ్జైటీ ఇష్యూస్, మనశ్శాంతి లేకపోవడం అంటారు. సో ఇది చెప్తూనే నేను మీకు రెమెడీ కూడా చెప్పేస్తాను. ఇట్లా మనశ్శాంతి లేకపోవడం ఇట్లాంటివన్నీ ఉంటున్నాయంటే ఎందుకు మనశ్శాంతి ఉండదు అంటే మీకంటే కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువగా మీ మనసు స్పాయిల్ చేసేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి ఇట్లా. సో అట్లా చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ జడ్జిమెంట్ మీకు ఉండాలి. నెంబర్ 1 వాళ్ళకి మీ ఏదైతే మీరు నమ్ముతారో దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. అందరి మాటలు విని అందరిది వినేసి మనసు పాడు చేసుకోవాల్సిన అవసరమే లేదు అక్కడ. సో ఈ మనసు పాడవడం కూడా ఎందుకు అవుతుంది అంటే మీ రిలేషన్షిప్ విషయంలో అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మీ చుట్టూరు జనాలు చేరి మీకు అవి ఇవి చెప్పి మిమ్మల్ని మీ క్లోజ్గా ఉండే మనిషితోటి మిమ్మల్ని డిటాచ్ చేసేసే రకంగా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఆ టాపిక్స్ అన్నిటిని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇదేంటంటే ఇది రిలేషన్షిప్ కార్డ్. ఈ రిలేషన్షిప్ కార్డ్లో కొంచెం డిటాచ్మెంట్స్ చూపిస్తుంది అనమాట. అంటే నాకు వీళ్ళతో అవసరం లేదు వాళ్ళతో అవసరం లేదు అనుకునేస్తే ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్కి అది ఎందుకు వెళ్తారు? మనశ్శాంతి లేకపోవడం వల్ల. మూన్ కార్డ్ అంట. ఓకే, కాబట్టి ప్రతి సోమవారం రెగ్యులర్గా బిట్వీన్ 6 to 7 శివాభిషేకం చేసుకుంటే ఈ మనస్సుకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అండ్ ప్రతిరోజు మూన్ లైట్లో కాసేపు కూర్చోవడము, మీకు మార్నింగ్ టైంలో మూన్ కనిపిస్తే మార్నింగ్ టైంలో కానీ లేకపోతే పౌర్ణమి వచ్చినప్పుడు మూన్ లైట్లో పౌర్ణమి వచ్చినప్పుడు ఆ రోజు కూర్చోవడం అట్లాంటివి చేసి చిన్న చిన్న రెమెడీస్ పూజలు అవి చేస్తే సరిపోతుంది. బాబా కార్డ్ ప్రకారం మీ కెరీర్ పరంగా చాలా మంచి గ్రోత్ చూపిస్తుంది అనమాట. సో పర్సనల్ లైఫ్లో చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా గ్రోత్ పరంగా బిజినెస్ పరంగా అవ్వచ్చు లేకపోతే కెరీర్ పరంగా జాబ్స్ పరంగా ఎక్సలెంట్ గ్రోత్ అనమాట. అయితే ఈ గ్రోత్ కావాలి అంటే రెగ్యులర్గా మీ పేరెంట్స్ సేవ అవసరం అనమాట. తల్లిదండ్రుల సేవ ఇక్కడ ఉండనే ఉంది, తల్లిదండ్రుల సేవ మనకి. ఓకే, సో ఆ సేవ 100% మీరు చేసుకుంటూ ఉండాలి. అయితే అలా చేసుకుంటూ ఉంటే అలాగే మీరు వాటర్ దానం చెయ్యాలి ఈసారి. ఓకే, ఈ సమ్మర్లో మామూలుగా రెగ్యులర్గా గుడులకి వాటికి వెళ్ళొచ్చు, అట్లాంటి కార్డ్స్ వచ్చినప్పుడు ఆ రెమెడీస్. ఈసారి మాత్రం సమ్మర్ కాబట్టి మేబీ చలివేంద్రాలు లేకపోతే ఎక్కడన్నా ఒక 2-3 టైమ్స్ ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి లిక్విడ్ ఫామ్లో నీళ్లు కానీ లేకపోతే మజ్జిగ అట్లాంటివి మీరు ఎంత దానాలు చేస్తే మీది బ్యాలెన్స్ మీ కర్మ బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అండ్ ఏంజిల్ గైడెన్స్ మీకు ఏంటి అంటే
ఓన్లీ ప్రేమను మాత్రమే చూడండి, అవతల మనిషిలో హేట్రేట్ అవసరం లేదు అని ఒక మంచి గైడెన్స్. అంతే అంతే. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, నాతో అవసరం ఉంది కాబట్టి వస్తున్నారు, అట్లాంటివి ఏమి ఆలోచించండి. అంతే అంతే. ఇప్పుడు చూసావు నాతో అవసరం ఉంది కాబట్టి వచ్చారు, అట్లాంటివన్నీ అనుకోకుండా జస్ట్ ఫోకస్ ఆన్ లవ్ అన్నమాట. అందరినీ ఇష్టపడేలాగా ప్రేమతత్వం అంట, బాబా తత్వం, ప్రేమతత్వం. సో అలా ఉంటే సరిపోతుంది. ఇది నంబర్ 1 నంబర్ 1 వాళ్ళకి. సో శివుడికి అభిషేకం చేయటం, మూడ్ని చూడటం, పౌర్ణమి రెమెడీస్ చాలా వీడియోస్ ఉన్నాయి. పౌర్ణమి రెమెడీస్ చేయడము, ప్రతి సోమవారం బిట్వీన్ 6 to 7 శివాభిషేకం చేసుకోవడం, శివ స్తోత్రాలు అవి చదువుకుంటే సరిపోతుంది. వీళ్ళున్న వాళ్ళు సిల్వర్ వంటి మీద వేసుకునేలాగా చూసుకుంటే మీకు మనశాంతి లేకపోవడం ఇట్లాంటివన్నీ ఉండవు. జస్ట్ ఒక కాయిన్ అన్న బ్యాగ్ లోనో ఎక్కడ క్యారీ చేసినా సరిపోతుంది. వెండిని వాడితే హ్యాపీగా ఉంటుంది వీళ్ళకి. సూపర్ అండి, థ్యాంక్ యూ. సో నెంబర్ 2 కనుక మనసులో అనుకుంటే అంతేనా? ఎవరైతే మనసులో నెంబర్ 2 అనుకున్నారో వాళ్ళకి సంబంధించిన కార్డ్స్ నేను తీస్తానండి. ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంటుందో వనజ గారు చెప్తారు. డెఫినెట్ గా. అన్ని వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఫస్ట్ ఒక కార్డ్ తోటి మొదలు పెడతాను. ఓకే ఓకే. సో నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేస్తున్నారో ముందు మీరు బద్ధకాన్ని పక్కన పెట్టాలి. వావ్. లేజీనెస్ అన్నదానికి క్వశ్చనే లేదు అసలు ఈ ఇయర్ మొత్తం. ఎందుకు అంటే మీకు లక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది నెంబర్ 2 వాళ్ళకి. బ్యూటిఫుల్ కార్డ్స్ అనమాట, అన్నీ చాలా బాగున్నాయి కార్డ్స్ అన్నీ. కానీ ఒక్క దగ్గర వెనకడుగు ఎక్కడేస్తారంటే మీ బద్ధకం వల్ల మీకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ వెళ్ళిపోతుంటాయి. ఇది ఒక్కటే కనుక మీరు పక్కన పెట్టేస్తే, ఇది పక్కన పెట్టి దాంతోపాటు ఏం చేస్తారంటే రిలీజ్ పాత ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, బ్యాగేజ్ ఏదైతే ఉందో, బ్యాగ్ నిండా మీరు పాత ఇష్యూస్ అన్ని, వాళ్ళు చిన్నప్పుడు మీరు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరేమన్నారు ఇవన్నీ ఆలోచించుకొని ఉంటారు, అవన్నీ తీసి పక్కన పెట్టేసి పాత బ్యాగేజెస్ అన్నీ రిలీజ్ చేసేసి, దాని తర్వాత ఈ 2 చేస్తే లేజినెస్, బద్ధకము అండ్ పాత ఇష్యూస్, ఓల్డ్ ఇష్యూస్ అవన్నీ మనసులోంచి తీసేస్తే షవర్ ఆఫ్ అబండెన్స్ అంటే బోల్డ్ అంత అబండెన్స్ అంటే మీరు ఏది తలుచుకుంటే అది మీ చేతిలో ఉంటుంది. నెంబర్ 2 ఎవరైతే అనుకున్నారో లక్ష్మీ కటాక్షం చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఫేవరబుల్ కలర్ వచ్చింది మీకు ఇక్కడ. సో ఫేవరబుల్ కలర్ గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఎనీ టైం, ఇది అమ్మవారి కలర్ కూడా. మోస్ట్లీ మనం లక్ష్మీ అమ్మవారి ఫొటోస్ చూస్తే గ్రీన్ అండ్ రెడ్లో చూస్తూ ఉంటాం కదా. సో ఇది, సో మీరు ఏం చేస్తారంటే ఫ్రైడేస్, అట్లీస్ట్ ఒక 5 ఫ్రైడేస్ ఇది ఒక రెమెడీ లాగా తీసుకోండి. 5 శుక్రవారాలు మీరు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి, లక్ష్మీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి లోటస్ మన తామర పువ్వులు ఉంటాయి కదా, తామర పువ్వులతోటి మీ ఇష్టం, మీరు ఎన్ని కౌంట్ 5కు తక్కువ లేకుండా ఎనీథింగ్ అబౌవ్ 5 మీరు వెళ్ళి అమ్మవారికి అక్కడ పెట్టి అష్టోత్తరం చేయించుకుంటారా, కుంకుమార్చన చేయించుకుంటారా, చేయించుకోండి. ఈ సంవత్సరం మొత్తం చేయించుకున్నా కానీ, ఎందుకంటే మీకు ఈ సంవత్సరం లక్ష్మీ కటాక్షం చాలా ఎక్కువగా ఉంది. అంటే లక్ష్మి అంటే అన్ని రకాలుగా మీరు ఏవేవైతే గోల్స్ ఉన్నాయో అవన్నీ అచీవ్ అవ్వడానికి గాను చాలా బాగుంటుంది. సో రిలేషన్షిప్ ఇష్యూస్కి వచ్చేటప్పటికి మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడుతున్నా అంటే అన్మ్యారీడ్ వాళ్ళకి ఉందన్నమాట ఇది. సో ప్రపోజ్, ఎవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నా, ఏదైనా ఒక మంచి అలయన్స్ వచ్చినా యాక్సెప్ట్ చేసేయచ్చు. దాని మీద ఏం క్వశ్చన్ మార్క్ అక్కర్లేదు మీకు. సో బాబా ప్రెడిక్షన్ ఏంటి అంటే మీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా బయటికి చెప్పుకోవడం, అసర్టివ్గా చెప్పాలి. అసర్టివ్ అంటే చెప్పే పద్ధతిలో. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఇష్యూ ఉంటే దాన్ని స్ట్రైట్ గా చెప్పం మనం, దాన్ని తిప్పి అవతల వాళ్ళకి అర్థం కాదు మనం ఏం చెప్తున్నాం. అట్లా కొంచెం అసర్టివ్గా, అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారో పాయింట్ చక్కగా కరెక్ట్ గా చెప్పేస్తే కనుక మెసేజ్ ని బ్యూటిఫుల్ గా కన్వే చేస్తే, వర్క్ పరంగా చూస్తే మంచి రివార్డ్స్, రికగ్నిషన్స్, బిజినెస్ లో గ్రోత్, అన్ని రకాలుగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెంబర్ 2 వాళ్ళకి. సూపర్ అండి, సూపర్, ఎక్సలెంట్. నెక్స్ట్ నెంబర్ కి వెళ్దామండి. ఏమనుకోమండి? నెంబర్ 3. ఓకే. సో చూస్తున్న ఆడియన్స్ ఎవరైనా సరే మీరు కనుక మనసులో నెంబర్ 3 అనుకుంటే 2025 అంటే 2025న మీకు ఎలా ఉండబోతోంది, ఏం చేయాలి, ఈ రెమెడీస్ అన్ని కూడా ఒకసారి చూద్దాం. సో నెంబర్ 3 ఎవరైతే అనుకున్నారో మనసులో వాళ్ళకి 2025 ఫస్ట్ బాబా ప్రిడిక్షన్ తోటి చేద్దాము. ఇప్పుడు మీ లైఫ్లో అవుతున్న ప్రతి ఒక్క
సంఘటన ఏదైతే ఉందో అది జస్ట్ బేస్డ్ ఆన్ మీ కర్మ అన్నమాట. మీ పాస్ట్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఈ మధ్య చేసినవి అవ్వచ్చు, లేకపోతే ముందు జన్మలో చేసిన కర్మ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఎఫెక్టే ఇప్పుడు మీ లైఫ్లో జరుగుతుంది అనమాట. మంచి చెడు ఏదైనా కానీ మీరు చాలా హ్యాపీగా ఉన్నా, చాలా అన్ని రకాలుగా బాగున్నా మీ కర్మానుసారంగా జరగాల్సిందే జరుగుతుంది. సో పనిష్మెంట్ ఉన్నా మీకు కర్మానుసారంగానే అవుతుంది అనమాట. సో వాటిని బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలి, ఒకవేళ బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది ప్రస్తుతానికి అంటే కనుక, అన్నిట్లో ఆటంకాలు వస్తున్నాయంటే దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది ఒకసారి చూసుకోండి. సో ఇది బ్యాలెన్స్ చేయడానికి గాను నేను మిగతా కార్డ్స్ చూసాక రెమెడీస్ చెప్తా. ఇంకొకటి ఏంటంటే సెకండ్ కార్డ్ ఏం చెప్తుందంటే వీళ్ళు చాలా చీకట్లో ఉండడానికి ఇష్టపడతారు. ఓకే, మామూలుగా కూడా చీకటి అంటే వాళ్ళకి డార్క్నెస్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు అనమాట. అన్ని లైట్లు ఆపేసి ఏదైనా చీకటి ప్లేసెస్లో కూర్చోడానికి. సో మీరు ఏదైతే ఆ చీకటిని ఇష్టపడడం అన్న ప్రాసెస్ ఏదైతే ఉందో దాని నుంచి ఫస్ట్ బయటకు రావాలి. వచ్చి ఫ్రెష్ ఎయిర్, నేచర్తో ఎంతగా కనెక్ట్ అవ్వగలిగితే మీకు ఆరోగ్యం అంతా సపోర్ట్ చేస్తుంది మీకు. సో నేచర్తో కనెక్ట్ అవ్వడం 2025కి మీకు రూల్ అనమాట. అంటే మీరు ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, లేకపోతే నేచర్తో కనెక్ట్ అవ్వడం, జస్ట్ వాకింగ్కి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ నేచర్ రిలేటెడ్గా ఏదైతే ఉన్నాయో అవన్నీ చేయడం చాలా నెంబర్ 3 వాళ్ళకి. అండ్ మిమ్మల్ని బాధ పెడుతున్న ఏ విషయాన్నైనా జస్ట్ లెట్ గో, అంతే, వదిలేసేయండి. దాన్ని పట్టుకొని కూర్చుంటే మీ ఫ్యూచర్కి అదే బ్లాకేజ్, చాలా పెద్ద బ్లాకేజ్ ఏదైనా ఉంది అంటే, మీరు ఒక విషయం ఏదైనా అయింది అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా చిన్న ఇష్యూ అయితే దాన్ని అక్కడికి బ్రేక్ చేయరనమాట. రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన వీళ్ళకు ఉండదు. దీన్నే ఇంకా ముందుకు లాగుతాను నేను. దీన్నే ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా అవుతూనే ఉంటుంది, కానీ మీకు ఎక్కడికో సొల్యూషన్ దొరకదు మీకు. సో అది అక్కడికి మీకు ఏదైనా ఒక రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అనుకుంటే, ఏదైనా ఇష్యూ అయితే దానికి అక్కడికక్కడే సొల్యూషన్ మనమే వేయాలి, స్టాప్ చేసి అది అక్కడికి వదిలేయండి. ఇంకా ఆ రిలేషన్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే అక్కడికి అది వదిలేయాలి. అలాగే ఏంటంటే వీళ్ళు పర్పస్ఫుల్గా ఎవరినో దూరం పెడుతున్నారు, బాగా కావాల్సిన వాళ్ళని. ఓకే, సో దాని వల్ల కూడా వాళ్ళు పడే బాధ ఏదైతే ఉందో దాని వల్ల కూడా వీళ్ళకి బ్లాకేజెస్ ఉంటాయి లైఫ్ లో. ఓకే, మనకు కావాల్సిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఆ బాధ వల్ల వీళ్ళకి లైఫ్ లో ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓపెన్ గా మాట్లాడి సార్ట్ అవుట్, ఏదైనా ఇష్యూస్ ఉంటే జస్ట్ సార్ట్ ఇట్ అవుట్, అంతే. కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సార్ట్ అయిపోతాయి. దాని తర్వాత ఒకటి, ఐ థింక్ ఫస్ట్ కార్డు నేచర్తో కనెక్ట్ అవ్వాలి. ఈ కార్డ్ కూడా ఎంత మీరు పీస్ ఆఫ్ మైండ్, మెడిటేటింగ్ స్టేట్లో ఎంత ఉండగలిగితే, అంటే పెద్ద పెద్ద పూజలు అట్లా అని కాదు, కామ్ యువర్ మైండ్ అనమాట. ఎంత సైలెంట్గా మ్యాక్సిమం టైమ్ మీకు అవసరమైతే మాట్లాడండి, లేదు అంటే కామ్గా ఉండండి. ఈ రెండే ఆప్షన్స్ 2025కి వీళ్ళకి. ఓకే, కాబట్టి అదొకటి చూసుకోండి. అండ్ ఫైనాన్షియల్గా కొంచెం ప్రొటెక్షన్ అవసరం. మీ ఫైనాన్సెస్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవడము. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా అని చాలా ఖర్చు పెట్టేసి అలా కాకుండా మీకు వచ్చే ప్రతి మనీలో కాస్త సేవింగ్స్ అవసరం. సేవింగ్స్తో పాటు మీకు వచ్చే ఎర్నింగ్స్లో 1% చారిటీ చేయాలి. అట్లా చేస్తే మీకు ఈ ఇయర్ మొత్తం పీస్ఫుల్గా నడుస్తుంది. అండ్ లాస్ట్ కార్డ్ ఏంటి అంటే, మీరు మీ దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీని తప్పించి మిగతావన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారనమాట. ఇది మాత్రం వదిలేస్తారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, ఒక 1 lakh శాలరీ అనుకోండి. మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది 1 lakh కదా, ఇంకా కొంచెం ముందుకెళ్తే నాకు 2 lakhs వస్తుంది కదా అని ఈ ఆపర్చునిటీని వదిలేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు వచ్చిన ఆపర్చునిటీని ఫస్ట్ గ్రాబ్ చేసుకోండి. అది ఒకటి తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ తర్వాత చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఈ 2025 మాత్రం ఇలాగ కొంచెం గ్రౌండెడ్గా ఉండడము, రిలేషన్షిప్స్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవడము, హెల్త్ విషయంలో ఓపెన్ ఎయిర్లో ఉండడము, కాస్త మెడిటేటెడ్ స్టేట్లో అవన్నీ ఉంటే కనుక చాలా బాగుంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే రెమెడీ కర్మ అనుసారంగా జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి అని ఉన్నది కాబట్టి మీరు ఇక్కడ చేయాల్సింది జస్ట్ చారిటీ ఒక్కటే చేయాలి. సో బ్లైండ్ స్కూల్స్, ఇప్పుడు పూజలు రెగ్యులర్గా మీరు ఏవేవైతే పూజలు చేస్తారో అవే చూస్తారు. బ్లైండ్ ఎవరైతే ఉంటారో, బ్లైండ్ స్కూల్స్ కానీ బ్లైండ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీకు తోచినంత సహాయం మీరు చేయండి. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళకి అర్థం కాదు. అది కాకుండా మీరు ఇచ్చే ఏదైనా కానీ వాళ్ళు యూజ్ చేసుకునేలాగా ఉండాలి. వాళ్ళకి బట్టలే అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, అట్లాంటివి ఇస్తే మీకున్న బ్లాకేజెస్ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది వాళ్ళకి
రెమెడీ ప్లస్ రీడింగ్స్. సో ఇది నెంబర్ 3కి నెంబర్ 3 వాళ్ళకి. రైట్ వనుజ గారు, మరి నెంబర్ 4కి ఎలా ఉంది అనేది చూద్దామా? తప్పకుండా. రైట్, ఇమ్మంటారా నన్ను కార్డ్స్? తీయండి. నెంబర్ 4 వాళ్ళకి 2025 ఎలా ఉండబోతుందో ఒకసారి మీరు కార్డ్స్ తీస్తే చూద్దాం. సో 4 నెంబర్ కి అనుకునే వారికి సంబంధించి కార్డ్స్ అయితే నేను తీసిచ్చానండి. సో జయ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి 4 నెంబర్. ఓకే దేవుడా, అంత బాగున్నాయండి. చాలా బ్యూటిఫుల్ కార్డ్స్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఇయర్ మీకు చాలా చాలా ప్రతి స్టెప్ లో ఒక ఆపర్చునిటీ కనపడుతూ ఉంటుంది అనమాట. ఏది అంటే పట్టిందల్లా బంగారం అంటాం కదా, సో అలాంటిది ఆపర్చునిటీ వీళ్ళకు ఉందన్నమాట. సో మీకు ఈ సంవత్సరం మంచి రివార్డ్స్ అండ్ రికగ్నేషన్స్ కూడా, అంటే మీకు మంచి గుర్తింపు ఫ్యామిలీలో అవ్వచ్చు, వర్క్లో అవ్వచ్చు, మంచి మంచి అంటే కొంచెం పబ్లిక్గా ఉన్న వాళ్ళకి మంచి అవార్డ్స్ రావడం, రివార్డ్స్ రావడం, అట్లాంటివి కూడా ఈ ఇయర్ మీకు బాబా సజెషన్ అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది. దాని తర్వాత ఓకే అంటే మనం ఉంటాం కదా, నా లైఫ్ నేనే రాసుకుంటాను అంటాం కదా, సో అట్లాంటిది ఈ సంవత్సరం అనమాట. మీరు ఏది డిసైడ్ చేసుకుంటారో మీ లైఫ్, సో అది గుడ్ థింగ్స్ అయితే కనుక మంచిగా రాసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. సో బేసిక్గా ఏం చెప్తున్నారంటే మీ లైఫ్ మీ చేతిలో ఉంది ఇయర్. వాట్ ఎవర్ యూ డూ, మీరు ఏదైతే చేస్తారో అది మాత్రమే జరుగుతుంది అనమాట. మంచి పనులు చేస్తూ ఉంటే అంతా మంచి జరుగుతూ ఉంటుంది. ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినా, ఒక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలనుకున్నా, ఇవన్నీ మీ లైఫ్ మీరు డిజైన్ చేసి, టైలర్ యువర్ లైఫ్ అంటాం కదా, మనకు నచ్చినట్టు మన లైఫ్ని డిజైన్ చేసుకోవడం ఈ కార్డు చెప్తుంది అనమాట. అయితే ఒకటి ఏంటంటే క్లారిటీ అవసరం చాలా లైఫ్లో. సో ఎందుకంటే మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోండి అని చెప్పాం కాబట్టి ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఈ రీడింగ్స్ అన్నీ ఎవరైతే బిలీవ్ చేస్తారో, నెంబర్ 4 వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రీడింగ్స్ని ఎవరైతే బిలీవ్ చేస్తారో, టారో రీడింగ్స్ని, ఫస్ట్ మీ లైఫ్ని మీరు క్లారిటీ అంటే ఏం చేయాలనుకుంటున్నారని ఒక డైరెక్షన్ ఒకటి పెట్టుకొని, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ అనమాట. మనం ప్రాజెక్ట్ ఎట్లా అయితే చేసుకుంటామో, ఏదైనా ఒక బిజినెస్ ప్రాజెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి, అట్లా స్టెప్ వైజ్ ఏమేమి చేయాలందో అవన్నీ నెంబర్ 4 వాళ్ళు ఫస్ట్ అవన్నీ రాసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఒకటి హెల్త్ పరంగా ఏంటంటే మీ మజిల్ వీక్ అయ్యే అవకాశాలు కొంచెం కనపడుతున్నాయి. ఓవరాల్గా బాగున్నా కొంచెం హెల్త్ విషయాలు ఏంటంటే మనకి మజిల్ పెయిన్స్ కానివ్వండి, మజిల్ వీక్నెస్ అవ్వడము, ఇట్లాంటివి చాలా చూపిస్తుంది. కాబట్టి మజిల్ స్ట్రెంత్ అయ్యే ట్రైనింగ్స్ అట్లాంటివి, వాట్ ఎవర్ జిమ్ కానివ్వండి, యోగా అట్లాంటివి మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే షేరింగ్ చాలా అవసరం అనమాట. అంటే మీ దగ్గర ఏదైతే ఉందో మీ అనుకున్న వాళ్ళకి కాస్త షేర్ చేయాలి. అవి సీక్రెట్స్, కొన్ని 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 సీక్రెట్స్ అంటే మనతోటి మనకి సొల్యూషన్ రాదు కొన్ని విషయాలలో. నార్మల్గా అంటే మన సీక్రెట్స్ మన దగ్గరే ఉండాలి నన్ను అడిగితే. కానీ కొన్ని విషయాలలో ఏంటంటే మీకు సొల్యూషన్ లేని సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు బాగా నమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అవి డిస్కస్ చేసుకోవడము అది. అండ్ ఈ ఇయర్ మొత్తం ఏంటంటే గో విత్ ద ఫ్లో అంటాం కదా, ఎలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది అనమాట. ఎటువంటి ఆటంకాలు లేకుండా. చిన్న చిన్న ఇబ్బందులు అందరికీ వస్తాయి, పెద్ద అవి చాలా చాలా కామన్. సో నెంబర్ 4 వాళ్ళకి మాత్రం చాలా ఈజీ ఇయర్ ఈ సంవత్సరం. ఓకే, అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్ విషయాలలో ఒక్కొక్కసారి మీకు కొంచెము నా అనుకున్న వాళ్ళు నాకు దూరం అయిపోతారేమో అని చిన్న చిన్న అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక చిన్న భయం వేస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి భయాలు ఏం లేకుండా మధ్య మధ్యలో చిన్న చిన్న వస్తూ ఉంటాయి టెన్షన్స్, చిన్న హెల్త్ ఇష్యూస్, అవన్నీ వెరీ కామన్ అనమాట. స్మూత్గా అంటే ఏమీ రాకుండా అయితే ఉండదు. సో అవన్నీ ఉంటేనే, బట్ అవన్నిటిని హ్యాండిల్ చేసుకునేంత సత్తా కూడా మీకు ఈ సంవత్సరం ఉంటుంది. ఓకే, రెమెడీ ఏమైనా చెప్తారండి నెంబర్ 4 వాళ్ళకి? ఎస్, నెంబర్ 4 వాళ్ళకి నేను చెప్పే ఒక రెమెడీ ఏంటంటే మీకు ఈ సంవత్సరం మొత్తం వీలైనన్ని సార్లు విఘ్నేశ్వరుడు ఆరాధన మీకు కుదిరితే బుధవారం చవితి వచ్చిన లేదని ఏదైనా వినాయక చవితి అట్లాంటి టైంలో ఒక్కసారి గణపతి హోమం చేయించుకుంటే సరిపోతుంది. ఓకే, సూపర్ అండి, సూపర్. రైట్ వనుజ గారు, నెక్స్ట్ నెంబర్లోకి వెళ్దామా? నెంబర్ 5. ఎస్, నెంబర్ 5 ఎవరైతే మనసులో నెంబర్ 5 అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం. తప్పకుండా తీసిచ్చేనండి. ఇవ్వండి. ఈ కార్డ్స్ అన్ని జయ గారు తీసుకున్నారు. సో అన్ని ఏదన్నా అంటే మీకు ఇబ్బంది కలిగిన వార్త ఏదన్నా చెప్తే నన్ను తిట్టుకోకండి ప్లీజ్. కానీ అన్నిటిని యాక్సెప్ట్ చేయాలి కదా, అదే లైఫ్ అంటే షడ్రుచులు కదా. ఇక్కడ కార్డ్స్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఫస్ట్ ఏ కార్డ్ వస్తుందో
మిగతా కార్డ్స్ అన్ని దానికి అనుసరించి వస్తున్నాయి. అవునా? సో అది ఒక అక్కడ బ్యూటిఫుల్ కూడా ఉంది టెక్నిక్. అంతే. నాకేం తెలియదండి, ర్యాండమ్ గా తీసి ఇచ్చేస్తున్నాను నేను అంతే అంతే. అంతే అంతే. బట్ వనజ గారు రెమెడీ కూడా చెప్తున్నారు కాబట్టి Yeah. డెఫినెట్ గా అవన్నీ ఫాలో అయిపోవచ్చు. ఎస్. బాబా ఓకే, ఫస్ట్ నెంబర్ 5 వాళ్ళకి ఏంటంటే మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అంటాం కదా, ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారనమాట. సో మీరు ఏం చేయడం కూడా అంతే ఏం చేయాలి. నేను 1వ మెట్టు నుంచి 10వ మెట్టుకి ఎక్కేయాలి అని మాత్రం మైండ్లో నుంచి అది తీసేయండి. సో ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నప్పుడు ఏంటంటే మీ బేస్ స్ట్రాంగ్ అవుతుంది అక్కడ. సో ఇది అన్నిటికీ వర్తిస్తుంది అనమాట. మీ రిలేషన్షిప్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఏదైనా, ఎందుకంటే మీ రిలేషన్షిప్ కార్డ్ కూడా అదే చెప్తోంది మీకు. ఓకే, సో అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఎవరైనా ఆఫీస్లో ఒకరిని కలుస్తారు, వాళ్ళని ఇష్టపడతారు, ఇమీడియట్గా వెంటనే పెళ్ళి అలా కాకుండా ఫస్ట్ వాళ్ళని అర్థం చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేయాలి. ప్రతి దాంట్లో కాస్త టైం తీసుకొని ఆలోచించి అడుగులు వేయడం ఈ నెంబర్ 5 వాళ్ళకి ఈసారి సజెస్టెడ్ అనమాట. సో నెంబర్ 5 వాళ్ళకి ఒక లాస్ ఏదైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో అట్లా కొంతమంది, అందరికీ కాదు బట్ ఫ్యూ. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఏదన్నా ఒక లాస్ అంటే ఎస్పెషల్లీ మన ఇంట్లో ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడము, ఆ లాస్ ఇక్కడ కనపడుతుంది మనకు అనమాట. సో జస్ట్ బీ కేర్ఫుల్ అంతే. దాని తర్వాత మీకు చాలా ఇయర్స్ నుంచి ఏదో ఒక అచీవ్మెంట్ చేయాలి అని ఒక స్ట్రాంగ్ కోరిక ఉంది. ఓకే, సో అందుకని ఈ 3rd 4th కార్డ్ ఇది. సో ఫస్ట్ కార్డ్లో ఎలా అయితే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అడుగు ఎక్కాలో, సో ఆ అచీవ్మెంట్కి గాను ఈ ఇయర్ మీరు చేసే గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో అది చాలా చాలా పనికి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్లో మేబీ మీరు ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు, లేదా మీరు ఒక 1 crore బ్యాంక్ బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు, ఏదైనా కానీ దిస్ ఇయర్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ అనమాట మీకు. సో మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా దానికి మంచి రిటర్న్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఉన్న ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఏంటంటే ఎక్కడ ఏదేమి చూసినా అన్ని మొక్కేస్తూ ఉంటాం. మళ్ళీ ఆ మొక్కులన్నీ మర్చిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి అవన్నీ అట్లా కాకుండా మీ మొక్కులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవన్నీ తీర్చేసుకోండి. చిన్న మొక్కులు పెద్ద మొక్కులు కాదు. సో మీకు ఫస్ట్ చిన్న చిన్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో మీరు చాలా మొక్కులు మర్చిపోయారు అనమాట. సో అవన్నీ ఫస్ట్ తీర్చుకోవడానికి ప్లాన్ చేయండి. ఒకవేళ మర్చిపోయారు, మొక్కులు గుర్తులేవు మనకి, ఈ రెమెడీ మొక్కులు గుర్తులేకపోతే అపరాధ మొక్కుకొని ఏదైనా ఒక మంచి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ భగవంతుడి దర్శనం చేసుకొని వచ్చేయడం వీళ్ళు. ఓకే, జస్ట్ దర్శనం చేసుకుని వచ్చేయమంటారండి అపరాధం మొక్కు కింద? అపరాధం మొక్కు ఎనీథింగ్ అని మీకు గుర్తుంటే అవన్నీ క్లియర్ చేసేసుకోండి. గుర్తు లేకపోతే మాత్రము ఏదైనా అంటే మీ కులదైవం ఉంటారు కదా, అట్లాంటి టెంపుల్స్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కో శివాలయానికి ఎక్కడో ఒక దగ్గర వెళ్ళి ఫస్ట్ అక్కడ వెళ్ళి ఒక 1 day ఒక నైట్ నిద్రపోయేలాగా వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చేసేయండి. ఒకటి ఏంటంటే డ్రైవింగ్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు ఈసారి. ఓకే, డ్రైవింగ్ విషయంలో కేర్ఫుల్గా అంటే యాక్సిడెంట్స్ అయిపోతాయని కాదు, పెనాల్టీస్ పడతాయి బాగా మీకు. అంతే. సో ఏంటంటే పెనాల్టీస్ పడకుండా ఉండాలంటే డ్రైవింగ్ ఏవైతే ఉన్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలన్నమాట. అన్ని విషయాలలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అయితే మీకు ఏదైనా ఈ సంవత్సరంలో వీలైతే ఒక శివక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక 2 days అట్లీస్ట్ ఒక 2-3 nights స్పెండ్ చేసి అక్కడ శివాభిషేకాలు అవి చేసుకొని వచ్చేయండి. వీలైతే మీరు ఒక 11 మంది బ్రాహ్మణులకి భోజనం ఈసారి పెట్టించండి ఈ ఇయర్, ఎనీ డే అనమాట. ఇప్పుడే వెళ్ళాలి, మార్చిలోనే వెళ్ళాలి, ఏప్రిల్లో వెళ్ళాలి అట్లా ఏం లేదు. మీకు ఎప్పుడు కంఫర్టబుల్గా అనిపిస్తే, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా, హెల్త్ పరంగా అన్ని రకాలుగా బాగున్నప్పుడు. అండ్ మనం ఏదైనా ఇట్లాంటి పనులు చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం. ఇంట్లో వాళ్ళ అబ్బా వద్దు చేయొద్దు అంటే మనం వెళ్ళలేము అక్కడ. సో ఫుల్ సపోర్ట్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఈ చిన్న రెమెడీ చేస్తే నెంబర్ 5 వాళ్ళు ఎక్సలెంట్గా ఉంటుంది. సూపర్ అండి. రైట్, వనిత గారు నెక్స్ట్ నెంబర్లోకి వెళ్దామా? ఎస్, నెంబర్ 6. నెంబర్ 6 వాళ్ళకి 2025 ఉగాది అప్పటి నుంచి ఎట్లా ఉందో చూద్దాం. ఓకే,
సో నెంబర్ 6 వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఇయర్ మొత్తము మీరు ఎంత సేవా కార్యక్రమాలు చేస్తే, సేవ అంటే ఎవరు మెప్పు పొందడానికో చేయొద్దు. ఓకే, ఫస్ట్ సెల్ఫ్ సేవ అంటే జస్ట్ చెప్పి అంటే దానం చేసిన, సేవ చేసిన రెండో మనిషికి తెలవకుండా చేసుకోవాలన్నమాట. మీరు ఎవరికో అన్నదానం చేస్తే ఒక సెల్ఫీ క్లిక్ చేసి నేను ఈరోజు చేసొచ్చు అంటే జనరల్గా అట్లా టెండెన్సీ, అది కాదు. మీరు చేసిన దానాలు, ధర్మాలు, సేవ రెండో మనిషికి తెలవకుండా ఈ ఇయర్ మొత్తం కంటిన్యూ చేయాల్సిందే, బాబా గైడెన్స్. నెక్స్ట్ థింగ్, ఇంకొక గైడెన్స్ ఏంటంటే మీ ఈ నెంబర్ 6 పేరెంట్స్ ఎవరైనా కానీ పిల్లల దగ్గర కాకుండా వేరే ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్లీజ్ వాళ్ళని వెనక్కి తెచ్చుకోండి. ఓకే, వాళ్ళు వచ్చిన తర్వాతే మీ లైఫ్లో గ్రోత్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఇది అంటే పేరెంట్స్ దూరంగా ఉన్న వాళ్ళు వచ్చేసేయమంటారు అంటే కొంతమందిని వదిలేస్తూ ఉంటారు కదా ఓల్డ్ ఏజెస్ లో. ఓకే, అలా సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీ పేరెంట్స్ మీకు అవకాశం ఉంటే మీ పేరెంట్స్ ని వెనక్కి తెచ్చుకోవడానికి ట్రై చేస్తే తర్వాత మీ బ్లెస్సింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. సో ఒకటి సర్వీస్ చేయడము, అంటే ఇయర్ మొత్తం 2025 మొత్తం అంటే ఇంపార్టెంట్ డేస్ వచ్చినప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా ఎక్కడ సర్వీస్ చేసినా మీరు చూస్ చేసుకోండి ఎట్లాంటి సర్వీస్ చేస్తారు. టెంపుల్ తుడవడం అంటారా, లేకపోతే రోడ్ సైడ్ వాళ్ళకి ఏదైనా ఎనీథింగ్ మీ స్తోమతకి తగినంత సర్వీస్ మీరు చేయాలి. అది ఒకటి పేరెంట్స్ విషయంలో అది చెప్పారు. అండ్ మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా గైడెన్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక నమ్మకస్తుల దగ్గర మాత్రమే మీ మనసులోని మాటలు చెప్పి వాళ్ళ దగ్గర మాత్రమే ఆ గైడెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నా, ఒక వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఇంట్లో ఒక అకేషన్ చేయాలనుకున్నా అందరినీ పిలిచి 10-20 మందిని కూర్చోబెట్టి మాట్లాడడం కాదు. సర్వీస్ విషయంలో మీరు ఒక్కలే ఏదైనా కానీ ఇది కూడా అంతే అనమాట. మీకు ట్రస్ట్ వాడిది ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళి మీ మనసులోని మాటలు చెప్పినప్పుడు మీకు రైట్ సొల్యూషన్ వస్తుంది. సో ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టి ర్యాండమ్గా 4 ఫ్రెండ్స్ కూర్చుంటే అందరి మధ్యలో మీ ప్రాబ్లం డిస్కస్ చేస్తే అవ్వదు. సో ఇయర్ మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ 2-3 గైడెన్సెస్ ఏవైతే ఉన్నాయో నెంబర్ 6 వాళ్ళకి అవి గనక మీరు ఫాలో అయినట్టయితే మీరు దేనికోసమైతే డ్రీమ్ చేస్తున్నారో, మీ డ్రీమ్ లైఫ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఒక గోల్ ఏదో ఉంది మీకు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఇది చేయాలి అని. ఆ అచీవ్మెంట్ ఎప్పుడవుతుంది అంటే మీరు ఫస్ట్ గైడెన్స్ ఫుల్ఫిల్ చేసినప్పుడు మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నిద్రపోయినప్పుడు డ్రీమ్స్ వస్తుంటాయి కదా చాలామందికి, ఆ డ్రీమ్స్లోనే ఆ కళల్లోనే మీకు ఒక గైడెన్స్ వస్తూ ఉంటుంది అనమాట. మనకి ఫస్ట్ దీనికంటే ఒక ముందు కార్డ్ ఏమొచ్చింది, ఎవరైనా ట్రస్ట్ వర్డ్ నమ్మకస్తుల దగ్గరికి వెళ్ళి గైడెన్స్ తీసుకున్నాను. ఈ కార్డులో ఏం చెప్తుందంటే మీరు నిద్రలో మనకు ఒక్కొక్కసారి మనము ఏమంటారండి డ్రీమ్ శాస్త్రం అంటారు కదా, అప్పుడు మనం మనకి ఏదో ఒక కళ వస్తుంది ర్యాండమ్ గా ఇగ్నోర్ చేసేస్తాం. సో ఈ ఇయర్ మొత్తం ఏంటంటే మీకు ఏదైనా కళ వచ్చినప్పుడు కాస్త అది ప్రాసెస్ చేసుకోండి, ఎందుకు అట్లా కళ వచ్చింది మనకి అని ఒకసారి అది చేసుకుంటే దాంట్ నుంచి మీకు మంచి గైడెన్స్ ఉంటుంది అనమాట. సో మీకు ఈ ఇయర్ మొత్తం విష్ణు ఆరాధన సజెస్టెడ్ ఇక్కడ, విష్ణుమూర్తి ఆరాధన. సో విష్ణుమూర్తి ఆరాధన చేయడం అంటే శనివారాలు రెగ్యులర్గా మీరు చేసుకోండి. ఇంకా ప్రత్యేకించి ఏకాదశులు కానివ్వండి, సాటర్డేస్ కానివ్వండి చేయండి. ఈ సాటర్డేస్ ఏం చేస్తారంటే ఎవరైతే నాన్ వెజ్ ఇట్లాంటివన్నీ అలవాట్లు ఉన్నాయో అవన్నీ కొంచెం నార్మల్గా మనం సౌత్లో ఉన్నదే మనం చాలా అవాయిడ్ చేస్తాం, సాటర్డేస్ ఎక్కువ తీసుకోను. బట్ విష్ణుమూర్తి ఆరాధన చేసేటప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సో ఇవి చిన్న చిన్న రెమెడీస్ అవి చేసుకుంటే మీ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే అన్నిటిని యాక్సెప్ట్ చేసే మనస్తత్వం ఒకటి ఉంచుకోవాలి మీరు. ఓకే, అది చాలా అవసరం అనమాట. ప్రతి దానికి అయిన దానికి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతానంటే లైఫ్ అట్లా సెట్ అవ్వదు నెంబర్ 6 వాళ్ళకి. కాబట్టి ప్లీజ్ స్టార్ట్ యాక్సెప్టింగ్ థింగ్స్ అనమాట. ఇవి కూడా అవుతాయి లైఫ్లో, ఇలా కూడా ఉంటుంది, ఒక అప్ ఉంటుంది, ఒక డౌన్ ఉంటుంది. సో ఇవన్నిటిని నేను యాక్సెప్ట్ చేస్తానని నెంబర్ 6 వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతే కనుక 2025 చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సూపర్, రైట్ అండి. రైట్ మంచి గారు, నెక్స్ట్ నెంబర్లోకి వెళ్దామా? ఎస్, నెంబర్ 7 సో నెంబర్ 7కి 2025లో ఏ విధంగా ఉంటుందో చెప్తారు మీరు. ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది తీసేయండి, వాళ్ళ అదృష్టం మీ చేతిలో ఉంది. ఓ మై గాడ్. సో ఎవరైతే మనసులో 7 అనుకున్నారో, ఫస్ట్ కార్డ్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ కార్డ్, సూపర్. వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో మంజు గారు చెప్తారు. ఇది ఏంటో ఈ సంవత్సరం అంతా చాలా మందికి సర్వీస్ చేయమనే వస్తుంది. అవునండి, చాలా మంచి విషయం కదా మంజు గారు. ఎందుకంటే మనము
అందులోంచి ఎక్కడో పక్కకి తప్పుకుంటున్నాం మేబీ, అందుకని చూపిస్తుందేమో నేచర్ కూడా. అంతే. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కూడా నెంబర్ 7 వాళ్ళు కూడా, అంటే ఇంతకుముందు 6 కూడా సేమ్ ఆల్మోస్ట్ సర్వీసే వచ్చింది. సో అంటే మీకు మనసుకి నచ్చే సర్వీస్ ఏదైతే ఉంటుందో, మనకు కొంతమందికి ఏంటంటే పెట్స్ లవ్, అంటే వాటిని రోడ్ సైడ్ ఎక్కడో పెట్స్ ఉంటే వాటిని తీసుకొచ్చి, సో దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంతమందికి ఎవరో వాళ్ళకి కొన్ని క్లాత్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో మీకు ఏది అనిపిస్తుందో, అంటే ఇది ఫిక్స్డ్ ఇదే చేయాలని కాదు, మీ మనసుకి హ్యాపీనెస్ ఇచ్చే సర్వీస్ ఏదైనా కానీ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఏదో ఒకసారి చేసే సర్వీస్ కాదు. సో మీకు ఏ రూల్స్ లేవు ఇక్కడ సర్వీస్ చేయడంలో. ఇంతకుముందు వాళ్ళకి చెప్పాను అనమాట, సీక్రెట్గా చేయమని. సో మీరు ఎట్లానన్నా చేయండి, బట్ సర్వీస్ ఇంపార్టెంట్. సర్వీస్ చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 7 వాళ్ళు అయితే ఈ సర్వీస్ చేస్తున్న ప్రాసెస్లో సో జనరల్గా మీకు ఇయర్ కొంచెం అప్, అంటే చాలా 50-50 అనొచ్చు. ఓకే, ఒక 50 బాగుంది, రెండో 50 చాలా ట్రబుల్స్ కనపడుతున్నాయి అనమాట. అంటే అబ్బా ఇంకా ఇంత కష్టం అవసరం మన లైఫ్లో అనిపిస్తుంది. అట్లా అనిపించినప్పుడు మీరు చేసే మంచి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ సర్వీసెస్ మీకు సొల్యూషన్ ఇస్తాయి అన్నమాట. సో ఈ కార్డ్స్ ఎట్లా ఉంటాయంటే ఒక స్టోరీ చెప్తాయి మనకి. ఇవన్నీ ఇన్ని కార్డ్స్ తీసిన తర్వాత 1 by 1 మనకి దానికి ప్రాబ్లం వస్తుంది, దానికి సొల్యూషన్ ఉంటుంది, దానికి ఏం చేయాలనేది ఈ కార్డ్స్. ఇవన్నీ ఇంటర్లింక్ అంటే ఒక దాన్ని బేస్ చేసుకొని ఇంకో కార్డు ఉంటుంది, అట్లానా? అట్లా ఉండదు. బట్ నేను తీసినప్పుడు నా వే ఆఫ్, నేను రీడ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని అన్నిటినీ లింక్ చేయాలన్నమాట. అవన్నిటిని లింక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పారు, వీళ్ళకి నెంబర్ 7 వాళ్ళకి ఫస్ట్ మీరు సర్వీస్ చేయండి. ఓకే, సెకండ్ అది మీ మనసుకు నచ్చిన సర్వీస్ మీరు చేయాలి. దాని తర్వాత ఏం చెప్పారు, కొన్ని 50-50 ఉన్నది మీ లైఫ్. ఓకే, సో కొన్ని అన్నీ చాలా స్మూత్గా వెళ్ళిపోతాయి, కొన్ని మాత్రం అబ్బా ఇంతకు మించి నాకు వద్దు ప్రాబ్లమ్స్ అనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీకు సొల్యూషన్ ఎప్పుడు దొరుకుతుంది అంటే, ఒకటి మీరు చేసే సర్వీస్, అప్పుడు మీరు చేసే సర్వీస్ని బట్టి ఉంటుంది. రెండోది ఏంటంటే బాబా కార్డ్ ఏంటంటే కార్మిక్ క్లెన్జింగ్. అంటే మీరు చేసిన ఒకసారి కూర్చొని ఇంట్రోస్పెక్షన్ అంటాం, ఆలోచించండి ఏమేమి లైఫ్లో ఏమేమి తప్పులు చేసాం. నా లైఫ్లో ఇప్పుడు నేను చెప్పిన మీ 50% ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ట్రబుల్ చేసే ఇష్యూస్, ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి. సో మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క ఇష్యూ ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే రైట్ఫుల్గా చేయలేదో, న్యాయబద్ధంగా చేయలేని వాటికి గాను మనకు ఉండే పనిష్మెంట్సే ఇవన్నీ. సో అవన్నీ ఏంటంటే మీ చేతిలో ఉన్నది మీరు కరెక్ట్ చేసేసుకోవచ్చు. అంటే కరెక్షన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అనమాట. మీకు వేరే స్పెషల్గా రెమెడీ ఏమీ లేదు ఇక్కడ. సో ఆ క్లెన్జింగ్ మీరు ఎవరికైనా బాదర్ చేశారు, ఎవరినో తిట్టారు, మీ అక్క చెల్లెలను, అన్నదమ్ములను, పేరెంట్స్ను ఏదో ఒకటి చేసి ఉంటారు, అవన్నీ క్లియర్ చేసేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ ఈ ప్రాసెస్లో మీరు చేసిన అప్పులు కూడా ఇందులో ఉన్నాయి. యాక్చువల్గా అప్పులు క్లియర్ చేసేసుకోండి. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, మీ దగ్గర ఉండి ఇవ్వట్లేదు అంటే ఆ బ్యాగేజ్ చాలా హెవీగా ఉంటుంది అనమాట. లేదు ఇవ్వలేదు అంటే వాళ్ళకి పీరియాడిక్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం, నా వల్ల అవ్వట్లేదు, సారీ అంటే వాళ్ళతో టచ్లో ఉండడం. ఇక్కడ ఏమవుతుంది అంటే అప్పు విషయంలో ఏంటంటే తీసేసుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, తీసుకున్న తర్వాత ఇంకొకలా ఉంటాం కదా. అవునవును. కాబట్టి వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉండడము, మాట్లాడడం, వాళ్ళకి చెప్పండి ఇలా నాకు వీలు అవ్వట్లేదు, ట్రై చేస్తున్నాను, అట్లీస్ట్ వాళ్ళకి కంఫర్ట్ ఇస్తే అవతల వాళ్ళు మిమ్మల్ని నమ్మడం స్టార్ట్ చేస్తారు. సో ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. సో ఈ మీ కార్మిక్ దీంట్లో ఇది కూడా ఉన్నదన్నమాట. సో అప్పులు ఎగ్గొట్టే అలాంటివన్నీ చేయకండి, ఇది మాత్రం చాలా ఉంది. సో సర్వీస్ చేయాలని చెప్పాను. 50-50 మీకు వాట్ ఎవర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి, ఒక 50% మాత్రం చాలా బాగుంటుంది, ఇంకొక 50 కొంచెం రిలేషన్షిప్స్ పరంగా కొంచెం మంచి సపోర్టే ఉంటుంది మీకు. మీ ఫ్యామిలీ నుంచి వాట్ ఎవర్ హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళందరి నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఇప్పుడు చెప్పిన చిన్న రెమెడీస్ అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకున్న ప్రతి ప్రాబ్లమ్కి ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. మీకు ఒకవేళ వీలు ఉంటే ఒక్కసారి రామేశ్వరం వెళ్ళి రండి. వీలు ఉంటే దేర్ ఇస్ నో కంపల్షన్ వెళ్ళాలి, చెప్పారు కదా ఖచ్చితంగా వెళ్ళాలి చేసేయాలని కాదు. చూసుకోండి, ఒక్కసారి వెళ్తే అక్కడ వెళ్ళి సముద్ర స్నానం చేసుకొని వస్తే మీకున్న ఏదైతే కార్మిక్ డెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్లియర్, కొంచెం విముక్తి కలుగుతుంది అంతే. అంతకుమించి ఫోర్స్ లేదు. ఇప్పుడు ఇందులో చెప్పే రెమెడీస్ మీకు వీలు కాకపోయినా అప్పులు చేసేసి ఎక్కడికో వెళ్ళాలి అట్లాంటివన్నీ ఏం పెట్టుకోవద్దు. సో మనకి భగవంతుడు కానీ ప్లానెట్స్ కానీ ఎక్కడ పనిష్మెంట్స్ ఇవ్వవు మనకి.
మనం చేసుకున్న కర్మల వల్లే మనకు పనిష్మెంట్స్ తప్పిస్తే గ్రహాల వల్ల మనకి ఇదైపోతుంది అదైపోతుంది కదా. గ్రహాల వల్ల ప్రాబ్లం ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన జపాలు పూజలు చేసుకుంటూ ఆ గ్రహానికి నచ్చిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. శని అంటాం, శని డిసిప్లిన్. సో మనం డిసిప్లిన్ గా ఉంటే సరిపోతుంది అంతే. సూపర్ సూపర్. రైట్ వంశీ గారు, నెంబర్ 8 లోకి వచ్చాం. నెంబర్ 8 ఇన్ఫినిటీ నెంబర్ అంటారు అనమాట. ఆ సింబల్ ఇన్ఫినిటీ సింబల్ కదా. సో చాలా వీళ్ళకి ఎలా ఉంది ఈ సంవత్సరం? తప్పకుండా నెంబర్ 8 వాళ్ళకి 2025 ఎట్లా ఉందో మీ చేతిలోనే ఉంది. తీయండి. రైట్. ఫస్ట్ కార్డ్ తోటి స్టోరీ వస్తుందా అని చూస్తున్నాను. ఓకే, నెంబర్ 8 వాళ్ళకి బ్యూటిఫుల్ ఇయర్. అన్ని కార్డ్స్ చాలా స్మూత్గా ఉన్నాయి అన్నమాట. సో బట్ ఇక్కడ అదే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అనుకున్నట్టు అన్నీ జరుగుతాయి అన్నమాట. బై ఇయర్ ఎండ్ మీరు ఏవేవైతే చిన్న చిన్న గోల్స్ అవన్నీ అనుకున్నారో అవన్నీ రీచ్ అవుతారు. కాకపోతే ఏంటంటే మీ దగ్గర మిస్ అయ్యేది ఒకటే, ఓనర్షిప్ తీసుకోరు దేని గురించి. ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ చేసేదాకా దాంతో ఉండలేరు అనమాట. మధ్యలో వదిలేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఓనర్షిప్ ఒక్కటి మీరు చూసుకోగలిగితే మిగతా అదంతా అన్ని కార్డ్స్ మీకు మంచి సక్సెస్ చూపిస్తున్నాయి. అండ్ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక మంచి స్పార్క్ అంటాం, ఒక లైట్ అంటాం, అట్లాంటిది ఇయర్ మొత్తం మీరు అట్లా అనమాట, అట్లా లైట్ స్ప్రెడ్ చేస్తారనమాట. నలుగురికి మంచి అడ్వైజెస్ ఇవ్వడము అవన్నీ ఉన్నాయి. సో మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేసే ఒక్క ఇంపార్టెంట్ వర్క్ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. సంథింగ్ చాలా ఉన్నాయి మీరు కంప్లీట్ చేయాలనుకునేవి. బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్, బై డిసెంబర్ ఎండింగ్ కల్లా ఇది కంప్లీట్ అయిపోతుంటుంది. సో మార్చ్ టు మార్చ్ చూస్తున్నాం కాబట్టి, మనం ఉగాది టు ఉగాది చూస్తున్నాం కాబట్టి ఇంకా కొంచెం 3 months ఎక్స్టెన్షన్ ఇచ్చుకోవచ్చు మీరు. మళ్ళీ నెక్స్ట్ ఉగాది కల్లా ఈ టాస్క్ మీకు కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. అయితే ఒక మిడ్ ఆఫ్ ద ఇయర్లో లైక్ నవంబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో చిన్న ఒక ఇష్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది. దానివల్ల మనసుకి చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది మీకు. ఆ పెయిన్ మీరు ఫేస్ చేయాల్సిందే, ఎందుకంటే మీ డెస్టినీలో అది అవ్వాలని ఉంది అనమాట. ఏదో అంటే లాస్ అట్లా కాదు, మనసుకి సంబంధించి ఒక బాధ చాలా కొంచెం ఉంటుంది ఈ పీరియడ్లో నెంబర్ 8 వాళ్ళకి. సో నో ప్రాబ్లం. సో ఇది కూడా అవ్వకుండా అంటే మనం లైఫ్లో వచ్చినవన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చిన్నగానే ఉంటుంది. సో మనం చేసే దైవ కార్యాలు ఏవైతే ఉంటాయో, పూజలు, పునస్కారాలు, మంచి కార్యక్రమం, దీనివల్ల ఏమవుతుందంటే ఆ పెయిన్ని కొంచెం తగ్గించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు ఒక 11 శుక్రవారాలు అమ్మవారి టెంపుల్కి అంటే మన దుర్గా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి కుంకుమ పూజ ఎనీ డే మీకు కుదిరినప్పుడు. ఓకే. కాకపోతే ఒకసారి మొదలు పెడితే 11 కంటిన్యూ అయ్యేలాగా చూసుకోండి. ఒకవేళ లేడీస్ అయితే కనుక మీకు బ్రేక్స్ని మైనస్ చేసి 11 కంటిన్యూ చేయండి కుంకుమ పూజ. నెంబర్ 8 వాళ్ళు 11 ఫ్రైడేస్ చేసుకుంటే ఈ రిస్క్ ఏదైతే ఉందో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ టైంలో వచ్చే చిన్న ప్రాబ్లం దాన్ని ఈజీగా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అంత ఇంకా దాని తర్వాత మిగతాదంతా మీకు బ్యూటిఫుల్ ఇయర్ అనమాట. ఫేవరెట్ కలర్ ఏదండి వీళ్ళకి? పర్పుల్ కలర్ ఇయర్, లైట్ వైలెట్ కలర్ అంటాం కదా. ఆ వైలెట్ కలర్ అంటే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్తున్నప్పుడు ఈ లైట్ పర్పుల్ కలర్ వేసుకుని వెళ్తే సరిపోతుంది వీళ్ళకి. అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు ఎక్కడైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుంటే గనక దాని మీద రిటర్న్స్ డబల్ అవుతాయి ఈ ఇయర్. సో బ్యూటిఫుల్ ఇయర్. అండ్ 8 నెంబర్ ఇస్ ఎనీవేస్ ఇన్ఫినిటీ నెంబర్ అంటాము. బట్ ఎస్ ఇవి చిన్న చిన్నవి చూసుకుంటే. అండ్ మీకు ఒక చిన్న అడ్వైస్, రిలేషన్షిప్స్లో మీరు తెలిసి తెలవక రిలేషన్షిప్స్లో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటే అక్కడ వెళ్ళి కన్ఫెషన్ చాలా చాలా అవసరం ఇక్కడ. ఓకే, ఎనీబడి ఎవరితో అబద్ధాలు చెప్పడము ఇట్లాంటి చిన్న చిన్న ఉంటాయి కదా. ఒక ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఉందంటే ఎక్కడో ఏదో గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ గ్యాప్ రాకుండా చూసుకోవడం ఒకటి. ఒకవేళ గ్యాప్ వచ్చినా కానీ అవతల మనిషికి నమ్మకం కుదిరేలాగా మనసులో ఉన్నవి చెప్పుకోవడం కన్ఫెషన్ అంటాం. ఆ కన్ఫెషన్స్ చేసుకుంటే లైఫ్ మొత్తం బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఇయర్. సూపర్ అండి, సూపర్. రైట్ వంశీ గారు, ఫైనల్ నెంబర్ 9 తీసేయండి. 2025లో నెంబర్ 9 అనుకున్న వాళ్ళకి ఎట్లా ఉందో ఉగాది నుంచి చూద్దాం. బాబా నెంబర్ అన్నారు కాబట్టి ఫస్ట్ నాకు ఆయనతోనే స్టార్ట్ చేయాలనిపించింది. ఫస్ట్ నెంబర్ 9 వాళ్ళకి ఫస్ట్ గైడెన్స్ ఏంటంటే, మీరు దేని గురించి అయితే తల అంత బదలు కొట్టేసుకుంటున్నారో అంత అవసరం లేదు, అంత ఎక్కువ ఆలోచించక్కర్లేదు, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఒక క్లియర్ కట్ ఒక ఇండికేషన్ అయితే నెంబర్ 9 వాళ్ళకి
వచ్చేసింది. సో మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈ పని అవుతుందా, ఈ టెన్షన్ నాకు ఇలాగే ఉంటుందా, నా లైఫ్ అంతా, నా హెల్త్ ఎప్పుడు ఇలాగే ఉంటుందో, సో నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అనమాట. సో ఇయర్ మీకు మంచి పీస్ఫుల్గా నడుస్తుంది అనమాట. హార్మోని అంటాం, చాలా బ్యూటిఫుల్ ఇయర్, స్మూత్గా నడుస్తుంటారు. రిలేషన్షిప్స్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా స్మూత్ ఇయర్. అయితే మీరు ఏంటంటే కొంచెము కోపాన్ని తగ్గించుకొని, కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకొని, ఒక్కొక్కసారి మనకి సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో అవన్నీ అడ్డొచ్చేస్తూ ఉంటాయి. సో వాటిని కూడా తగ్గించుకొని నలుగురిని కలుపుకుంటూ వెళ్ళిపోవడం మంత్ర ఆఫ్ ద ఇయర్ మీకు అనమాట. నేను ఒక్కదానే ఉంటాను, నేను ఒక్కరినే ఉంటాను, నాకు అవసరం లేదు, నాకు ఎవరు వద్దు, అట్లా కాకుండా నలుగురితోటి కలిసిపోయి ఉంటేనే మీ ప్రాబ్లమ్స్కి కానీ, మీ లైఫ్ స్మూత్గా వెళ్ళడానికి కానీ అన్నిటికీ సొల్యూషన్స్ దొరుకుతాయి. సో ఈ చిన్న చిన్నవి రెండు చేస్తే మ్యాజికల్ ఇయర్ మీకు 2025 అనమాట. సో అన్ని కార్డ్స్ కంటే ఈ కార్డు అలాగే మ్యాజికల్ ఇయర్ అనొచ్చు. కాకపోతే ఆ మ్యాజికల్ ఇయర్, ఆ ఎనర్జీ, ఆ మ్యాజికల్ ఎనర్జీ అట్లానే ఉండాలి అంటే కనుక మీరు నేను ముందు చేసినట్టు నలుగురిని కలుపుకుంటూ వెళ్ళిపోవడము, అట్లాంటివి అవన్నీ నెంబర్ 9 వాళ్ళు చేసుకుంటూ ఉంటే, సో మీరు ఇయర్ ఒక మంచి చేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చేంజ్ ఎందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జాబ్స్లో ప్రమోషన్స్ రావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ రావచ్చు, లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మంచి అంటే ఒక ప్రమోషన్ మీద వెళ్తారన్నమాట. జాబ్స్ పరంగా ఇంకొక దగ్గరికి ఎలివేషన్తో పంపిస్తారా, కాకపోతే మీకు మంచి ప్రమోషన్, మంచి ఫైనాన్షియల్గా మంచి అంటే బ్యాగ్ ఫుల్ ఆఫ్ మనీ తోటి మీరు వేరే దగ్గరికి వెళ్ళొచ్చు. అలాగే ఎవరైనా ఇల్లు షిఫ్టింగ్, అసెట్స్ కొనుక్కోవడము, అవన్నీ చాలా చాలా పాసిబిలిటీస్ నెంబర్ 9 వాళ్ళకి ఉన్నాయన్నమాట. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీ లైఫ్లో అయ్యే ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ మంచి చేంజెస్. ఓకే, కానీ ఒక్కొక్కసారి మనకు ఒక డౌట్ వస్తుంది, ఈ చేంజ్ మంచిదా కాదా? సో చేంజ్ ఈజ్ గుడ్, చేంజ్ మంచిదే. సో మనం ప్రతిసారి మార్పు మంచిదే. యా, సో ఆ మార్పు వస్తుంది. సో దానివల్ల టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అక్కడ. మీకు ఒక రెమెడీ ఉందండి. మీకు వీలైతే ఎవరన్నా లేని వాళ్ళ మ్యారేజ్కి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయండి. ఓకే, ఈ ఇయర్ మీకున్న ఒక రెమెడీ ఏంటంటే, కొంతమంది ఉంటారు కదా మ్యారేజెస్ అవి సెట్ చేసుకుని, వాళ్ళకి ఆడపిల్ల సైడ్ వాళ్ళకి ఏదన్నా మీకు వీలైతే, అన్నీ బాగున్నాయి మీ దగ్గర, మనీ పరంగా ఫైనాన్షియల్గా అంతా బాగున్నారు అంటే గనక పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి మంగళసూత్రాలు దానం చేయడానికి చూసుకోండి, అంతే. ఇట్స్ నాట్ కంపల్షన్. లేదో ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళకి ఒక ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి ఇవ్వండి. నేను ఫలానా దానికి నీకు ఈ డబ్బులు ఇస్తున్నాను అని చెప్పండి. చెప్పకుండా కాదు, ర్యాండమ్ గా 10,000 20,000 ఇచ్చేయడం కాదు. పలానా వస్తువు కొనుక్కో అని చెప్పి ఒక అన్నదానం, మీ దాంట్లో భోజనాలకు గాను నేను ఎంత ఇస్తున్నాను, ఇది అందులో కలిపేయమనొచ్చు. లేకపోతే మంగళసూత్రాలు మీరు చేపించే దాంట్లో ఇది కూడా యాడ్ చేయండి. సో స్పెసిఫిక్ గా చెప్పి ఇవ్వండి, ర్యాండమ్ గా ఇవ్వద్దు అనమాట. సో అది ఒకటే. ఇంకొకటి ఏంటంటే, కొంచెము ఇంటాలరెన్స్ మాకు చాలా ఎక్కువ, ఫిట్ ఆఫ్ యాంగర్ అంటే టప్పని కోపం వచ్చేస్తూ ఉంటుంది. అది కొంచెం తగ్గించుకుంటుంటే జనరల్గా అయితే ఓవరాల్గా మ్యాజికల్ ఇయర్ చాలా బాగుంది. కాకపోతే మిగతా చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని గనక మీరు కంట్రోల్లో పెట్టుకుని ఉంటే గనక ఎక్సలెంట్ ఇయర్. ఫేవరబుల్ కలర్ మీకు పింక్ కలర్ ఈసారి ఈ ఇయర్. సో 1 to 9 నెంబర్స్ ఎలా ఉంటుంది ఏంటి 2025 విత్ రెమెడీస్ ఆల్సో మొత్తం క్లియర్ గా చెప్పారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఎలా చేసుకుంటారు ఉగాదిని? నేనా జనరల్గానేనండి, నార్మల్గా ఇంకా అదే పచ్చడిలోనే తేడా ఉంటుంది. ఆ పచ్చడి విషయంలోనే కొంచెం ఇబ్బంది. సో అనే లైటర్ నోట్ ఏంటంటే, మా అమ్మగారు వాళ్ళు కొంచెము గట్టి పచ్చడి చేస్తారు, అత్తగారు వాళ్ళు కొంచెం నీళ్ళు పచ్చడి చేస్తారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి నేను సమానంగా చేసేస్తాను, మధ్యలో అటు కాకుండా ఇటు కాకుండా చేసేస్తారా? సో అది చేస్తానండి. ఖచ్చితంగా చేసేది ఉగాది రోజు ఏంటంటే, ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందంటే రెగ్యులర్గానే లెగుస్తాము, బట్ ఉగాది రోజు ఇంకా కొంచెం ముందు లేసి ఇంట్లో వాళ్ళందరూ ఫస్ట్ నువ్వుల నూనెతో నలుగు పెట్టుకోవడం, నువ్వుల నూనె ఫస్ట్ రాసుకొని దాని తర్వాత నలుగు పెట్టుకొని ఉగాది పచ్చడి ఫస్ట్ ఏది చేసిన వంటలు అవన్నీ పక్కన పెట్టేసి పచ్చడి ఫస్ట్ పచ్చడి, దాని తర్వాత ఇల్లు క్లీనింగ్ ఎలాగో ముందు రోజు చేసేసుకుంటుంటాము. అదే అండి. ఇంకా మాకు కొంచెం నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారనమాట. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళని ఇంటికి పిలుస్తాము భోజనాలకి వాళ్ళకి, అంతే. సో సరదాగా అలాగా నడిచిపోతూ ఉంటుంది. ఫైనల్ గా 1 to 9 నెంబర్స్ కి మీరు ఏం చెప్తారు? 1 to 9 నెంబర్స్కి నేను చెప్పేది ఒకటే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇవన్నీ చెప్పినప్పుడు మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. జనరల్గా బాగోలేని వాళ్ళకి ఏం బాధపడాల్సిన అవసరమే లేదు. నేను నమ్మే ఒకటే ఒక రూల్ ఏంటంటే,
కష్టాలు వచ్చేవి జనరల్ వస్తూనే ఉంటాయి. కాకపోతే మనం చేసే ఏవైతే మన మనసుకి అంటే బేసిక్గా మనం చేసే మంచి పనులు ఏవైతే ఉంటాయో, పూజ కార్యక్రమాలు కానివ్వండి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో, యాజ్ జయ గారు, యాజ్ వనజ, నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నా లైఫ్లో, మీకు కొన్ని ఉన్నాయి. అవన్నిటిని అవాయిడ్ చేయకుండా అవి మనం 100% ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వాటితో పాటు వీలైన అంటే రెస్పాన్సిబిలిటీస్ యాజ్ అ మదర్ మీరు ఏమేమి చేయాలో అవన్నీ చేయాలి, యాజ్ అ వైఫ్ మీరు ఏమేమి ఫుల్ఫిల్ చేయాలో, యాజ్ అ డాటర్ ఇన్ లా, యాజ్ అ డాటర్, ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే కనుక చేయగలిగితే లైఫ్ ఆటోమేటిక్గా ప్లేస్లో ఉంటుందండి మనకి. ఎందుకంటే మనం అంటాం తల్లిదండ్రులను చూడలేదు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటాము. సో ఇట్లాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడున్న సొసైటీలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం పేరెంట్స్ని ఇగ్నోర్ చేయడము, మ్యారేజెస్ని బ్రేక్ చేసేసుకోవడము. సో ఇవన్నీ కాకుండా చూసుకోవడమేనండి. ఇంకా అంతకంటే లైఫ్ స్మూత్ గా ఉండాలి అంటే అడ్జస్ట్మెంట్స్ అవసరం. ఎథికల్ గా వెళ్ళడం, చిన్న చిన్న ఈగోస్ అవన్నీ పక్కన పెట్టి అడ్జస్ట్మెంట్స్ కొన్ని దగ్గర అడ్జస్ట్ అవ్వాల్సిందే. అవును, నేనేంటి అడ్జస్ట్ అవ్వాలా, అవసరం లేదు నాకు అది దాని కాకుండా జస్ట్ కీప్ అడ్జస్టింగ్, లెట్ గో అంతే. సో 2025 అందరికీ బాగుండాలని, అందరం సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సంవత్సరం అంతా బాగుండాలి. మరిన్ని వీడియోలు మన ఇద్దరం కలిపి చేయాలని డెఫినెట్ గా అండి, లుకింగ్ ఫార్వర్డ్. రైట్ వంజి గారు, వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు అండి. నమస్తే. స్వచ్ఛత అంటే నందిని పాలు మరియు పెరుగు,